నమస్తే. మనం ప్రజెంటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రాయపంద్ నగర్ డివిజన్ 163, 64 బూత్ దగ్గర ఉన్నాం మనం. సో కనబడతా ఉంది వెనకాలంతా కూడా ఇప్పటికే బారులు తీరినటువంటి లైన్ కనబడతా ఉంది. ఇప్పుడు సమయం ఉదయం దరిదాపుగా 8 కావస్తూ ఉన్నది. గంట సేపు అవుతూ ఉంది పోలింగ్ స్టార్ట్ అయిపోయి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గత నెల రోజులుగా నువ్వా నేనా అని చెప్పేసి కూడా అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం అయిపోతే ఈరోజు వాళ్ళ యొక్క భవితవ్యం తేల్చేందుకు ఓటర్లంతా కూడా సంసిద్ధం కావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడికి ఓటర్లు తమ వంతుగా ఉన్నటువంటి ఓటుని వినియోగించుకొని తమకు అనుకూలమైనటువంటి అభ్యర్థిని గెలిపించేందుకు వాళ్ళు ఉదయం నుంచే బార్లు కూడా తీయడం జరిగింది. సో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ బైపోల్లో సుమారుగా అంటే 58 మంది ఈ బరిలో నిల్చోవడం జరిగింది. నోటాతో పాటు 59 మంది ఈ బరిలో ఉండబోతా ఉన్నారు. సో 58 మంది అభ్యర్థుల యొక్క భవితవ్యం ఈరోజు వీళ్ళు వేసేటువంటి ఓటింగ్ పైనే ప్రధానంగా ఆధారపడి ఉంటా ఉన్నది. ప్రధానంగా ఇక్కడ చెప్తా ఉన్నటువంటి అంశం 3 పార్టీల మధ్యలో మాత్రమే ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఓటర్లు కూడా చూసుకోవచ్చు. ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించినటువంటి చేతిలో ఓటర్ స్లిప్లతో పాటు ఆధార్ కార్డు లేకపోయినట్టయితే ఓటర్ ఐడి కార్డు కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో లోపల సో వాళ్ళకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డును కూడా చూపెట్టి దాని తర్వాతనే లోపలికి ఓటు వేయడానికి అనుమతిస్తారు. కాబట్టి ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు సైతం కూడా అవగాహన కూడా కల్పించడం జరిగింది. వాళ్ళతో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డుని కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి కనుక జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి గత ఎన్నికల పోలింగ్ కనుక చూసినట్లయితే ఉంటే సో ఎప్పుడు కూడా 50% మించి ఎప్పుడు కూడా పోలింగ్ కూడా నమోదు కాలేనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి 50% కి పైన కనుక పోలింగ్ కనుక నమోదైనట్టయితే ఉంటే ఏ పార్టీకి ఉపయోగం ఉంటుంది? ఒకవేళ కనుక ఒక పక్కన గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉన్నట్టయితే ఉంటే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నట్టయితే ఉంటే గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నటువంటి మాట. సో పోలింగ్ శాతం పైనే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అభ్యర్థి యొక్క గెలుపు ఓటములు సైతం కూడా ఆధారపడతాయని కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపీనాథ్ సో ఎమ్మెల్యే ఆయన చనిపోవడంతో ఏర్పడ్డటువంటి ఈ ఉప ఎన్నికల్లో భాగంగా 6 నెలలు అవుతా ఉంది, దగ్గర 6 నెలలు అవుతా ఉన్నది. సో ఈరోజు ఉదయం నుంచే పోలింగ్ సైతం కూడా నడుస్తూ ఉన్నది. సో ఒకసారి కనుక చూసినట్టయితే ఉంటే జూబ్లీ హిల్స్ పోలింగ్ శాతం ఎట్లా ఉంది గత ఎన్నికల్లో కనుక ఆ సరళి కనుక చూసినట్టయితే ఉంటే 50% కూడా ఎప్పుడు దాటలేదు. 2014లో మాత్రం 50.18% కూడా నమోదైంది. 2018లో 45.59%, అలాగే 2023లో చూసుకున్నట్టయితే ఉంటే 47.58% మాత్రమే ఓట్లు నమోదైనాయి, పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2019లో 39.89%, అలాగే 2024లో 45.59% మాత్రమే ఓట్లు వేయడం జరిగింది. మొత్తం 4,01,000 ఓట్లు ఉండగా 2 లక్షల ఓట్లు కూడా పోలవుతాయి అనేది కూడా వీళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట కనబడతా ఉన్నది. అంటే పూర్తిగా కూడా 2 లక్షల ఓట్లు అంటే సగం 50% ఈ బైపోల్లో సైతం కూడా 50% మాత్రమే నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనగానే కాస్ట్లీ ఏరియా, మరొక పక్కన స్లమ్ ఏరియా సైతం కూడా దీంట్లో ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే చాలామంది ఓట్లు వేయడానికి ముందుకు రావట్లేదు. ముందుగా సో ఎంత అవగాహన కల్పించినప్పటికీ, ఎంతమంది అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించినప్పటికీ కూడా ఎవరు కూడా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఒకసారి కనుక చూసినట్టయితే ఉంటే ఓటర్లకు సంబంధించినటువంటి 4,01,000 మంది ఇక్కడ ఓటర్లుగా నమోదైపోయారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. మొత్తం పోలింగ్ కేంద్రాలు సైతం కూడా 407 పోలింగ్ కేంద్రాలు, 139 ఏరియాల్లో 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలను సైతం కూడా 226 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలని, అలాగే ఆదర్శవంతమైనటువంటి పోలింగ్ కేంద్రాలని 5గా కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అభ్యర్థులు సైతం కూడా 58 మంది దీంట్లో పోటీ చేస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు సైతం కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి సైతం కూడా పోలింగ్ సరళిని కూడా ప్రత్యేక యాప్ ద్వారా ఎన్నికల అధికారులు కూడా చేయబోతా ఉన్నారు. ఎప్పటికప్పుడు సుమారుగా 2 గంటలకు ఒకసారి కూడా పోలింగ్ సరళిని, పోలింగ్ శాతాన్ని ఎంత నమోదైంది అన్నటువంటి దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని సైతం కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతూ ఉన్నది ఏంటిది అన్నటువంటి ఆ విషయాన్ని సైతం కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా అప్డేట్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరి 50%కి ఎక్కువగా నమోదవుతుందా లేకపోయినట్టయితే ఏ విధంగా ఉండబోతుందా అనేది కూడా చూద్దాం. ఒకసారి కనుక ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డుతో పాటు
మిగతా సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డును కూడా ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు వాళ్ళైతే తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఓటు వేసడానికి ఎక్కువగా ఇప్పటికీ అంటే ఉదయమే ఓటేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే ప్రత్యేకంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా హోరాహోరీగా ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా 3 పార్టీలకు కూడా ఇప్పుడు పెద్ద సవాలుగానే మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది. చివరి క్షణం వరకు కూడా వాళ్ళు ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అభ్యర్థులకి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఒక పక్కన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతా ఉంది ఏంది అనేది కూడా. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ సంబంధించినటువంటి శాతాన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పోలీసులు సైతం కూడా భద్రతలో భాగంగా వాళ్ళు కూడా నిమగ్నం అయిపోయారు. సో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చూడాలన్నటువంటి ఒక సంకల్పాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో సమస్యాత్మకమైనటువంటి చాలా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సమస్యాత్మకమైనటువంటి పోలీస్ స్టేషన్ల దగ్గర పోలీసు యొక్క ప్రహార పెద్ద ఎత్తున కూడా కాస్తా ఉన్నారు. సో అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా సైతం కూడా ఎలక్షన్లకు సంబంధించినటువంటి సరళిని, ఎలక్షన్లకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేటువంటి ఒక కొత్త టెక్నాలజీని అయితే తీసుకురావడం జరిగింది. ముందుగా మాక్ పోలింగ్ తర్వాత ఈ సంబంధించినటువంటి పోలింగ్ అసలైనటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ కావడం జరిగింది. సో ఒకసారి చూసుకోవచ్చు, ఈ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు. సో ఏంటిదన్నా ఏమేమి తీసుకొచ్చిందన్న ఓట్లు వేయడానికి? ఐడి కార్డులు ఏమైనా తీసుకొచ్చింది ఇక్కడికి? ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు గిట్ట తీసుకొచ్చిండు. సో ఏంటి ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఇప్పుడే వచ్చినాను. ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడికే 8 కూడా కావట్లేదు. సో ముఖ్యంగా ఎంతమంది లైన్లో నిల్చున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే 437 పైన ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంటే 968 మందికి ఒక పోలీస్ స్టేషన్ అన్నట్టుగా మనం ఒకసారి క్యాల్కులేషన్ చేసుకున్నట్టయితే ఉంటే అంత మాత్రమే కనబడతా ఉన్నది. సో చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు సైతం కూడా ఇక్కడ రహమత్ నగర్ సంబంధించినటువంటి ఈ గ్రంథాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ పోలీసులు సైతం కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కావద్దన్నటువంటి ఒక ఆలోచనతో చాలామంది పోలీసులు సైతం కూడా క్యూ లైన్లో నిలబడి వాళ్ళకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత ముందుగా స్టార్టింగ్ కాబట్టి కొంత మందకోడిగా సాగేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకు మందకోడిగా అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ఏవైతే సామాగ్రి ఉంటుందో ఆ సామాగ్రిని కూడా ఒకసారి మళ్ళీ వాళ్ళందరూ కూడా సర్దుకోవాలి. వాటికి సంబంధించినటువంటి కొంత ముందు 1-2 అవర్స్ కొంత డిలే అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో చూద్దాం, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. వాళ్ళు చాలాసేపు అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే అంటూ ఉన్నారు. సో ఎంతసేపు అవుతుంది ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. అక్కడికి ఉన్నటువంటి ఏజెంట్స్ సైతం కూడా మాట్లాడుతున్నారు. అన్న ఎంతసేపు అవుతుందన్న మీరు వచ్చి ఇక్కడికి పోలింగ్? 7 గంటలకి, అంటే సుమారుగా 8 అవుతా ఉన్నది. సో అంటే ఎంతమంది ఉన్నారు మీరు వచ్చినప్పుడు? స్టార్ట్ కాకముందుకు వచ్చారు? ఏంటి అంటే కొంత మందకోడిగా జరిగినట్టు కనబడతా ఉన్నదా పోలింగ్? స్టార్ట్ అవ్వట్లా, అస్సలు స్టార్ట్ కాలేదు. 7 గంటలకి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా. అది వాళ్ళు అన్నారు, మళ్ళీ వాళ్ళు చేయలే కదా. వాళ్ళకి అడగండి ఒకసారి, ఇంతసేపు వచ్చి మేము నిలబడి అసలు ఏం లాభం? అది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. పెరుగుతుందా? ఓట్ పర్సెంటేజ్ పెరగాలంటారు, ఇట్లా చేస్తే పెరుగుతుందా? మేము ముందుగా చూసుకోవాలా కదా. మిషన్లు అన్ని పని చేయకపోతే 6 గంటల నుంచి మూవ్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు పని చేస్తుంది పని చేయలేదు అనేది. ఇప్పుడు అందరు ఆఫీస్ కూడా పోయేటోళ్ళు వచ్చినారు, అందరు ముందుగా ఓటేసి వెళ్ళిపోవాలి 10 గంటలని. రాకపోతే గమ్మున వెళ్ళిపోతాం అంతే. మరి ఒక పక్కనేమో పోలింగ్ శాతం పెరగాలి, సో అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పేసి కూడా కరెక్టే. కానీ ఇట్లా ఈ సిచ్యువేషన్ ఉంటాయి. ఇప్పుడు అది బైపోల్ అంటే కొన్ని సెంటర్సే ఉంటాయి, దాన్ని కూడా కరెక్ట్ ఆర్గనైజ్ చేయకపోతే ఈసీ ఏం లాభం? అది కూడా కరెక్ట్ పనిచేస్తుంది. మీరు ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? మేము వచ్చి అడిగికి వచ్చినాం సారు.
ఏడింటికి వచ్చినాం మేము బయటికి పనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది కదా, గంట అయింది. ఇక్కడ ఈ నుండి ఆడి వరకే ఉన్నది లైను. మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉండే? 10 మంది 12 మంది ఉన్నారు. 12 మంది ఉండే. గంట అవుతా ఉన్నది దాదాపు. ఒక్కరు కూడా ఓటు వేయలేదు ఇంతవరకు. ఒక్కరు ఓటు వేయలేదు. మరి ఎంతసేపు నిలబడతాం మేము? వేయాలి 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 మాకు అన్నారు. ఎవరికి లేదు, ఇంటికి పోయేది ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ ఓటు వేసిన తర్వాత పనికి పోవాలి మళ్ళీ మీరు? మా పనికి పోవాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఓకే అమ్మ, మీరు ఒకసారి ఇది ఒకసారి ఐడి కార్డు చూపెట్టం. ఏం తీసుకొచ్చుకున్నారు? ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ స్లిప్ ఇది. సో ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డు కూడా తీసుకొచ్చారా? సో ఇది ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు. సో ఇది ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చూపెడితేనే వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది. ఎంతసేపు అవుతుంది తల్లి మీరు వచ్చి? 1 అవర్ అవుతుంది. 7కి వచ్చాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏమని చెప్తా ఉన్నారు? ఎవరైనా అడిగితే ఏమన్నా చెప్తా ఉన్నారా? ఏం చెప్తలేరు, మిషన్ ఖరాబ్ అయింది అనేసి అంటున్నారు అప్పటి నుంచి. మళ్ళీ మీరు ఏమన్నా వర్క్ వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఏంటిది ఇదంతా కూడా నిర్లక్ష్యం ఏంది అనుకోవచ్చు. వాళ్ళు ప్రాపర్గా చేస్తలేరు. ఫస్టే చెక్ చేసుకోవాలి, ఓట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ వచ్చి 1 అవర్ అవుతుంది, ఇంకా చేస్తానే ఉన్నాం అనేసి అంటున్నారు. సో లేట్ అవుతుంది మాకు. చూడొచ్చు ఇక్కడ ఆ ఓటర్లు అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి మహిళలు సైతం కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ పనికి వెళ్ళాలి. వాళ్ళు ఓటు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఆఫీస్కు వాళ్ళు చేసేటువంటి వర్క్కు వెళ్ళాలి. కాబట్టి మహిళలు సైతం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ఉన్నటువంటి 163, 164 సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు కూడా స్టార్ట్ కాలేదు. ఏంటంటే మిషన్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి గంట అయినప్పుడు కూడా ఇప్పటి వరకు సైతం కూడా ఇక్కడ కూడా ఈ సమస్య అయితే మాత్రం ఇంకా పరిష్కారం అయితే కావట్లేదు. మీరు ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? 1 అవర్ అవుతుందండి. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, తొందరగా వెళ్ళిపోతాం కదా. ఇట్లా వేసి ఇట్లా గవర్నమెంట్ అందరు డ్యూటీలకు వెళ్ళాలి, మళ్ళీ అవన్నీ బంద్ ఉండవు డ్యూటీలు, మేము వెళ్ళాలి కదా. చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు ఇంకా 1 అవర్ అవుతుంది, 10 నిమిషాలు అంటారు, 1 అవర్ చేస్తున్నారు. అది ప్రాబ్లం అవుతుంది. చూసుకుంటే చెప్తుంది. 7కి వచ్చేసాం కరెక్ట్గా మేము. అయితే లేదు ఇంకా. అది ఎంతమంది ఉన్నారమ్మా మీరు వచ్చినప్పుడు? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 6 మెంబర్స్ ఉండే అంతే. ఇప్పటివరకు లైన్ కదులుతలేదు అసలు, ఇంకా ఓటేస్తూనే లేము. మీ ముందున్నటువంటి 6 కూడా ఇంతవరకు ఓటేయాలి. వెయ్యాలి అసలు, లోపలికే పంపిస్తలేదు. మిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దానివల్ల అడుగుతా ఉంటే వాళ్ళు అయిపోతుంది అంటున్నారు. 1 అవర్ అవుతుంది, పంపించట్లేదు. ఎంతైనా కానీ ముందుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు, అంతా కూడా నిన్నటి నుంచి చేసుకోవాల్సిందే కదా. వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈవీఎం సతాన్స్ ఉన్నాయి అది అంటే మేమేం చేస్తాము? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాయి, ఆఫీసర్లకు వెళ్ళాలి కదా మేము. మరి ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులతోటి వాగ్వాదం, ఓటర్లు సైతం కూడా వాగ్వాదం చేసుకుంటున్నట్టు. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళందరూ కూడా పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో వాళ్ళందరూ కూడా పెద్దగా ఇప్పుడు లైన్ అంటే ప్రతి నిమిషానికి లైన్ అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఉదయం వేసి వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా పనులకు వెళ్ళాలి. కాబట్టి సో ముఖ్యంగా వాళ్ళు అదే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అయితే ఉన్నది. వాళ్ళు ఎందుకు చాలాసేపు అవుతుంది నైట్లో నిలబడి, ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇంతవరకు ఈ పోలింగ్ 163, 164 సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో సో ఒక్క ఓటు కూడా ఇప్పటి వరకు వేయకపోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు సైతం కూడా సో చూసుకోవచ్చు. ఇక్కడ సో ఓటర్లంతా కూడా వాళ్ళని అంటే పోలీసులు నిలదీస్తూ ఉన్నారు. సో ఒక పక్కన పర్సంటేజ్ పెరగాలి, ఓట్ల పర్సంటేజ్ పెరగాలి, పోలింగ్ పర్సంటేజ్ పెరగాలని చెప్పేసి కూడా ఒక పక్కన చెప్తా ఉంటే, మరి ఇట్లా ఆలస్యం చేయడం ద్వారా లైన్లో నిలబడి ఓటు వేద్దామని చెప్పేసి కూడా ఉదయం నుంచే ఇక్కడ మేము పాడిగాపులు కాస్తూ ఉంటే కనీసం ఇక్కడ ఎలాంటి పోలింగ్ సైతం కూడా ఇంకా స్టార్ట్ కాకపోవడం పట్ల వీళ్ళందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇయ్యలేరు. ఆయనకనే చెప్తాం, గవర్నమెంట్ లేనప్పుడు జాబ్ హోల్డర్ గవర్నమెంట్ ఉండాలి. అది ఏమైతుంది సార్ అంత అంటే డిలే ఎందుకు అవుతా ఉన్నది? అంటే వాళ్ళు 7కే పోలింగ్ స్టార్ట్ అని చెప్పేసి అన్నారు కదా. సో ఎందుకు ఏమవుతుందని వీళ్ళకి కూడా క్లారిటీ లేదు. వీళ్ళకి ఏమని చెప్తాం పోలీసులు ఏమని చెప్తున్నారమ్మా? స్టార్ట్ అవుతుంది, కావాలంటే టైం ఇస్తామని అంటారు. ఈవినింగ్ వరకు మేము ఈవినింగ్ వరకు ఉండాలి. మేము 8:30కి వెళ్ళాలి. నేను ట్రైన్కి శంకర్పల్లి వెళ్ళాలి. నేను ఇప్పుడు చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా ఒకటే ఆవేదన. వాళ్ళందరూ కూడా ఎందుకంటే మేము ఒకవేళ ఓటు వేయకపోయినా మేము వెళ్ళిపోతామని చెప్పేసి కూడా వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు సరే ఎవరైనా కానీ వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థికి ఓటేయడానికి, వాళ్ళకు పనిచేసేటువంటి అభ్యర్థికి ఓటేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. సో
ఇక్కడ చూసుకోవచ్చు వృద్ధులు సైతం కూడా ఇక్కడ ఇదేంటమ్మా చిట్టి అది ఎంతసేపు అవుతుంది వచ్చి చాలాసేపు వచ్చి చాలాసేపు అవుతుందా 6 గంటలకు వచ్చాము 6 గంటలకు వచ్చి 7 గంటలకు కదా స్టార్ట్ 7 గంటలకు 7 ఎంత అయింది అప్పుడు తెలియదు టైం చూడలేదు నాకు కాళ్ళ ప్రాబ్లం ఉంది ఇక్కడ కూర్చోబెట్టారు ఒకసారి చూసుకోవచ్చు లోపల సైతం కూడా ఎలాంటి ప్రక్రియ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో చిన్న సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా రెటిఫై అయిన తర్వాతనే ఒక్కొక్కరిని లోపలికి అనుమతిస్తామన్నటువంటి ఆలోచన ఎన్నికల అధికారులు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈవీఎంలు మళ్ళీ ఏమైనా ఈవీఎంలో ప్రాబ్లమా లేకపోతే ఈవీఎంని మార్చాల్సి వస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కాసేపట్లో ఇంకా తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రతి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఏవైతే 400కు పైచిలుకు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ సైతం కూడా స్టార్ట్ కావడం జరిగింది. కానీ రహమత్ నగర్ విషయానికి వచ్చిన తర్వాత మరి ఎక్కడ కూడా స్టార్ట్ అయినటువంటి రహమత్ నగర్ 163, 164 పోలింగ్ బూత్ దగ్గర సైతం కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే ఓటింగ్ సర్లు అయితే నడవట్లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రాలు 2 గంటల నిలబడి 6 గంటలకు వచ్చిందా 6 గంటలకు వచ్చి నిలబడినాము డ్యూటీలో కోలం మేము మొదటిగా నువ్వే వచ్చినట్టు కదా ఫస్ట్ మేమే వచ్చినాము ఇంతవరకు ఇంకా అది పని ఇది పని చేస్తారని చెప్పండి 3 మిషన్లు మరసవాటి మళ్ళీ ఏంది మళ్ళీ ఇంతకు పోవాలన్నా వేయాలన్నా అర్థం అది లేదు అతను స్టార్ట్ అయితే స్టార్ట్ కాలేదు మళ్ళీ ఇంకా 10 నిమిషాలు అని చెప్పని అంటున్నారు. ఇంకా పొద్దునంటే అదే మాట చెప్తున్నారు. మరి ఇప్పటికే 8 అవుతా ఉన్నది. సో ఏంది మీ నిర్ణయం ఏంటిది? మళ్ళీ అదే వేయాలన్నా ఉండాలన్నా పోవాలన్నా అర్థమవుతుంది మాకు. అదే ఇంకా ఓట్లు కదా వేయాల్సిందే కదా అంటే మాకు డ్యూటీలు ఉన్నాయి. మళ్ళీ ఇంటికాడ చిన్నపిల్లలు పెట్టి వచ్చేసినాం. మళ్ళీ దాని గురించి పొద్దుగా వచ్చేసినాము. ఇంతవరకు ఏది లేదు. బాల్యంతలు చూసిపెట్టి వచ్చినాం. బాల్యంతలు కూడుకో ఓటు ఉంది. ఇప్పుడు మేము పోతేనే వాళ్ళని తోలుకొని రావాలి. మళ్ళా వాళ్ళు తోలుకొని రావాలి. మేమే వచ్చినాం. పొద్దుగాల వచ్చినాం 6 గంటలకు వచ్చినాం. ఇంతవరకు ఏది లేదు. దానికి 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు అంటున్నారు. అదే అని చెప్పేది. వీళ్ళంతా కూడా పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం. ఇది చూసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ లిస్ట్ అంతా కూడా సో సీరియల్ వైజ్గా ముందుగా ఫస్ట్ నెంబర్ దీపక్ రెడ్డి, నవీన్ యాదవ్ అండ్ మాగంటి సునీతతో పాటు మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సుమారుగా అక్కడ ఉన్నటువంటి 58 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఒక నోట మొత్తం 59 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. 4 ఈవీఎంలను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 ఈవీఎంలో ఇక్కడ ఉన్నటువంటి 59 నోటాతో కలిపితే 59 మందికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫోటోతో పాటు సింబల్ సైతం కూడా ఆ పక్కనే ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఓటర్లకి అర్థమయ్యేటువంటి రీతిగా వాళ్ళ క్యాండిడేట్లను గుర్తుపట్టాలి. అలాగే గుర్తులు సైతం కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి అవంతా కూడా ఈవీఎంలో ఫోటోతో పాటు ఇవంతా కూడా పెట్టడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి పోలింగ్ గంట అవుతున్నప్పుడు కూడా ఇంకా స్టార్ట్ కాకపోవడం పట్ల మాత్రం వీళ్ళందరూ కూడా ఓటర్లు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. పెద్దగా బారులు తీరినటువంటి ఇప్పుడిప్పుడే ఇంకా మరి ఇప్పుడు గంట అవుతా ఉంది. మరి గంట వరకు ఒకరు కూడా ఓటేయకపోవడం సో ఇంకా కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. కాబట్టి మరి చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఈ పోలింగ్ 163, 164 సంబంధించినటువంటి పోలింగ్ బూత్లు మాత్రం ఇంకా టైం కూడా చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. చూద్దాం మరి ఇంకా ఎంతసేపటి వరకు ఈ మిషన్లను ఈవీఎం సంబంధించినటువంటి మిషన్లను మారుస్తారు, ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనం ఇంకా క్లారిటీ లేకుండా ఉంది అని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. వేసారమ్మా ఓటేసారా? సో చాలాసేపటి తర్వాత అయినట్టుగా ఉంది కదా? ఏం లేదండి. మీరు ఎన్ని గంటలకు వచ్చి ఇక్కడికి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏం చూస్తావు? ఓకే, ఓటర్ స్లిప్తో పాటు మీ ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్ళారా? ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఇప్పుడు స్టార్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది తెలీదు. మేమైతే హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు. అంటే మరి వాళ్ళంతా కూడా ఏవి వాళ్ళ మీద మిషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటారు. 165 ఓకే, 65లో అది ప్రాబ్లం.